హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్రిస్పీగా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్గా క్రిస్పీగా ఉండే 2 రకాల దోశల్ని చూపించబోతున్నానండి. 2 కూడా చాలా చాలా బాగుంటాయండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు మార్నింగ్ పూట ఎక్కువ హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. రుచి సూపర్గా ఉంటుంది. ఇలా చేసిన దోశలైతే 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చండి. రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా క్రిస్పీ దోశలు చేసుకోండి. రుచి సూపర్గా ఉంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా హెల్తీగా ఉండే 2 రకాల దోశల్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. మీరు కొలతలు గిన్నె గ్లాసు దేనితోనైనా తీసుకోవచ్చండి. అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. రెడీమేడ్ పిండి అయినా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, 1/2 కప్పు తీసుకోవాలండి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర 2-3 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. మధ్యలో తినేటప్పుడు ఆ పలుకులు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు. నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ దాకా పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే దోశకు కలర్ మంచిగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొలిచి 1/2 కప్పు తీసుకున్నాను. పుల్లటిదైనా తీసుకోవచ్చు, తీయటి పెరుగైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో 4-5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఈ దోశ పిండి మనం పల్చగా కలుపుకోవాలండి. రవ్వ దోశ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వేసుకోవాలండి. ముందైతే 2 కప్పులు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ నేను ఒక 2 కప్పుల వాటర్ వేసుకున్నానండి. కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. 4-5 కప్పుల వాటర్ పడుతుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. రవ్వ కూడా నాని మంచిగా క్రిస్పీగా వస్తాయండి దోశలు అయితే. ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఇలా వాటర్ చిలకరించి తుడుచుకున్న తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్లో ఇలా మనం హెల్తీగా దోశ వేసుకోవచ్చండి. పెనం మాత్రం బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకు దోశ మంచిగా వస్తుంది. ఇలా మనం ఒక గిన్నెతో వేసుకోవాలండి. దోశ బ్యాటర్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్లో ఇలా మనం దోశలు వేసుకోవచ్చండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పిల్లలకైతే ఇలా చేసి పెడితే ఒట్టిగా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. చట్నీ అవసరం కూడా ఉండదండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి. ఇక నేను మరొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఇలా తుడుచుకున్న తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఒక గిన్నెడు ఇలా బ్యాటర్ వేసుకోవాలండి. మీరు గుర్తుంచుకున్న విషయం ఏంటంటే స్టవ్ని హైలో ఉంచి బాగా వేడి చేసుకోవాలండి పెనం. అప్పుడే దోశ మంచిగా వస్తుందండి. చూడండి ఇలా క్రిస్పీగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ కాల్చుకున్న తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అస్సలు ఆగరు. ఇలా దోశలు వేసిస్తే వేడి వేడి మీద అలా తినేస్తారండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు అలాంటి దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా గోధుమ రవ్వ
ఇంకా రవ్వతో చేసుకుంటే కాంబినేషన్లో క్రిస్పీ దోశలు చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ గోధుమ రవ్వ దోశను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మీకు కావాలంటే కాస్త సాఫ్ట్ అయినా వేసుకోవచ్చు కానీ ఇవి క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయండి దోశలు అయితే. ఇలా చక్కగా కాల్చుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్లోనే ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. చూడండి మీరు ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. పెట్టుకొని తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. మన సెకండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి క్రిస్పీగా దోశని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. పావు కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలండి. తీసుకొని ఇలా స్పూన్ లేదంటే విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ అయితే. ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు దాకా సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని వెజిటబుల్స్ని కూడా సన్నగా తురుముకున్నానండి. క్యారెట్ నేను ఇక్కడ సన్నగా తురుముకున్నానండి. ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాను. సన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా చిన్నగా 1 ఇంచు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పావు కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4.5 కప్పుల వాటర్ పడుతుందండి. ముందైతే 2 కప్పులు వేసుకున్న తర్వాత ఉండలు ఏం లేకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మనకు పల్చగా ఉండాలండి. పల్చగా ఉంటేనే మనకు దోశలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మిరియాలు ఒక 1/2 టీ స్పూన్ దాకా నేను కచ్చాపచ్చగా దంచి వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల రవ్వ దోశకి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి. రవ్వ కూడా బాగా నాని క్రిస్పీగా వస్తాయి దోశలు అయితే. టైం లేకపోతే వెంటనైనా వేసుకోవచ్చు. చూడండి ఇక నేను ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి మనకు కాస్త గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఒక 1/2 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూడండి వీడియోలో చూపించే విధంగా పల్చగా ఉండాలండి. ఇక్కడ మీరు గరిటెతో అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక గ్లాస్లో వేసుకుంటున్నాను. మనము దోశ వేసేటప్పుడు పిండిని మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడే దోశ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడి అయిన తర్వాత ఇలా మనం గ్లాస్తో పోసుకోవాలండి. ఇలా హోల్స్ వస్తేనే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంట నుంచి అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూడండి కాస్త ఎక్కువ కాలుస్తే మనకి ఇలా రెడ్ కలర్ వస్తుందండి. ఇప్పుడు ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేయాలండి. ఈ దోశనైతే నేను కాస్త తక్కువగా కాల్చానండి, అందుకే కలర్ కాస్త రెడ్గా అనిపించట్లేదండి. ఇది మీకు నచ్చిన విధంగా కాల్చుకోవచ్చు, కానీ కాస్త ఇలా మనం కలర్ వచ్చేవారు కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి రవ్వ దోశకైతే. ఇదే విధంగా 1 by 1 దోశలు పిండితో వేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే రవ్వ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఎర్రకారంతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంటుందండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో.
తుంచితేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయి దోశలు అయితే. దోశని మనం కాల్చేటప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకుంటే మనకు దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి. నేనైతే ఈ దోశల్ని ఎర్రకారంతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే సూపర్గా ఉంది. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.